మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి యాంకర్ గా నిలబడిన ఉదయ్ భాను మేడం గారిని చూసినా నాకు యువగలం పాదయాత్ర గుర్తొస్తుంది. ఆనాడు బీసీ గర్జన పేరుతో నేను కార్యక్రమం పెడితే ఉదయ్ భాను గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమానికి యాంకర్ గా నిలబడ్డారు. బీసీ సోదరులు జరుగుతున్న అన్యాయం పైన ఆనాడు మేము పెద్ద ఎత్తున ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీశాం. నిలదీసినందుకు మేడం గారిని కూడా వైకాపా నాయకులు ట్రోల్ చేశారు. అంతేకాదు వేదికమైన పెద్దలందరి పైన దొంగ కేసులు పెట్టారు. నా పైన కూడా 23 కేసులు పెట్టారు. ఆనాడే చెప్పా, ఆ సైకో పాలనకి ఈ తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదని. వాస్తవంగా ఈరోజు ప్రజలకి స్వాతంత్రం వచ్చింది. 94% సీట్లలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు గెలిపించారు. మా పైన బాధ్యత పెరిగింది. మీకు 6 నిమిషాలు కష్టపడతాం, మీకు అండగా నిలబడతాం, మీకున్న సమస్యలు పరిష్కరిస్తామని ఈ సభాముఖ హామీ ఇస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఒక విజ్ఞప్తి చేయాలనుకున్నా. ఈరోజు వాస్తవంగా రిలయన్స్ కార్యక్రమానికి వచ్చా. గతంలో మీ అందరు చెప్పే, ఎప్పుడు నియోజకవర్గానికి వచ్చినా మిమ్మల్ని అందరినీ కలుస్తా, మీతో కూర్చుంటా, మీతో ఫోటోలు దిగుతానని హామీ ఇచ్చా. త్వరలో మళ్ళీ IIITకి శంకుస్థాపన వేసేదానికి నేను వస్తున్నాను. ఒక రోజంతా మీతో ఉంటా. అప్పుడు ఉత్తమ్ కార్యకర్తలు కలుస్తా. ప్రతి కార్యకర్తతో నేను ఫోటో దిగుతాను. ఈరోజు మళ్ళీ తిరిగి నేను గౌరవనీయులు ప్రసాద్ గారిని తిరిగి విమానం ఎక్కించాల్సిన బాధ్యత నాకుంది. అందుకే ఈ కార్యక్రమం వెంటనే వెళ్లాల్సి వస్తుందని ఈ సభాముఖ కార్యకర్తలందరూ తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం.